సిఐడి ఎప్పుడు నోటీస్ ఇచ్చింది మీకు? నేను ఒక మాట ఇప్పుడు ఎవరికన్నా నిజంగా విభేదాలు రెచ్చగొట్టేటట్టుంటే అప్పుడు ఎక్కడ పడుకున్నారు, ఎవరితో పడుకున్నారు అంటున్నా. కోమాలో ఉన్నారు ఆ రోజు చచ్చిపోయారు. మీ గవర్నమెంట్ అని కదా అప్పుడు? మా గవర్నమెంట్ ఏనండి, కోర్టు కూడా వెళ్ళొచ్చు. కోర్టులో అసలు న్యాయాలు జరగట్లేదు కదా, అసలు పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదండి, కోర్టుకి వెళ్తారు. ఒక నిమిషం వినండి సార్. నిన్నగాక మొన్న ఆ ఏబి వెంకటేశ్వరరావు అనే అతను, ఇప్పుడు ప్రభుత్వం పోస్ట్ కూడా ఇచ్చింది, మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు చేసినటువంటి కామెంట్ చూడండి. కాలి కోటికి సరిపోవు వెధవ, వాడు మళ్ళీ రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. ఇది కదా విద్వేషాలు రెచ్చగొట్టాయి. మరి ఇదే పవన్ కళ్యాణ్ చెప్పులు తీసుకున్నంత నా డాషులారా పేకల పిసికి చంపేస్తా, ఒక్కొక్కరిని పిసికి చంపేస్తా అన్నాడు. ఇది కదా వర్గ విభేదాలు రెచ్చగొట్టేది. సరే, మీరు చెప్పారు, మీరు కొన్ని అంశాలు మీరు అరెస్ట్ చేయాల్సింది కదండి, మీ హయాంలోనే జరిగింది కదా, మీరే పోలీసులు చెప్పాల్సింది కదా. అరెస్ట్ చేయండి, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయండి, చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, లోకేష్ అరెస్ట్ చేయండి అని. మీరు చెప్పేది ఏంటంటే అప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయకపోవడం కాదండి, మీకు తప్పు అనిపించి, తప్పు నిజంగా ఆయన అతిక్రమించారు, తప్పు అనిపించింది, ఎందుకు అరెస్ట్ చేయలేదు? సార్ ఒకటి చెప్తాడు, రాజకీయ పార్టీ నాయకులుగా కొంత అగ్రెసివ్ గా కొన్ని సమయాల్లో మాట్లాడుతూ ఉంటారు. ప్రతిదాన్ని మనం భూతద్దంలో పెట్టి అరెస్ట్ చేస్తే ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు మీద అది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు జైలుకు పోవాలి ఆ లెక్కలో. అదేంటండి, కాదు పట్టాభి మర్చిపోయారా? అసలు మీరు గతం మర్చిపోతున్నారా వెంకటరెడ్డి గారు? పట్టాభి మాట్లాడింది లంబూతులు సార్. పట్టాభిని ఒక్కడిని అరెస్ట్ చేసింది. అయ్యన్న పాత్ర ఏమయ్యాడు? అయ్యన్న పాత్ర మాట్లాడిన భాష లేదు, మహిళా మందికి సంకనాకం అన్నాడు. అదేనండి, మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? చెప్పులు చూపించి పేకలు పిచ్చుకో రాజకీయ నాయకుడు చంపేస్తా, ఎమ్మెల్యే డాష్ అని కాదని మీరు ఎందుకు కేసులు పెట్టలేదు? కాదు, నాకు క్వశ్చన్, మీకు తప్పు అనిపించింది, రైట్ కాదు, మీ ప్రభుత్వంలో అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయారు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు నేను చదువుతున్నాను సార్, ఇప్పుడు కూడా చెలరేగి మాట్లాడుతున్నారు వాళ్ళు. మా ప్రభుత్వం సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా కోర్టుకి వెళ్ళండి అని. డెఫినెట్ గా సార్ మేము ప్రైవేట్ కేసులు వేస్తాం, వేయండి, ఖచ్చితంగా మీరు వేయండి. ఎవరైతే కక్షపూరితంగా కేసులు పెట్టారో ఆ పోలీసులు కూడా వదలం. అందరికంటలా పోలీసుల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. సీఎం స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సీఏని కూడా బెదిరిస్తున్నారు, ఒక సీఐని. ఆయన రేంజ్ ఏంటి? ఒక సీఎం స్థాయి వ్యక్తి, ఆయన కూడా డైరెక్ట్ గా అంటున్నారు, అది ఎవడో సీఏ అన్నాడట, ఎక్కడికి వెళ్ళిపోతాడట, సప్త సముద్రాల తర్వాత. అంటే ఈ కక్ష సాధింపు రాజకీయాలు తప్ప వేరే ఏం లేవా ఆంధ్రప్రదేశ్లో అంశాలు? అసెంబ్లీలకు వెళ్ళి ఏదైతే బడ్జెట్ అంశాలు ఉన్నాయో దీని మీద మేము ప్రశ్నిద్దాం, ప్రజల గొంతుగా ఉందామనే అంశాలు పక్కన పెట్టేశారా? మీకు ప్రేమ రాజకీయాలు కనపడుతున్నాయి వర్మ గారు? ఇప్పుడు జరుగుతున్నాయని ప్రేమతో జరుగుతున్న రాజకీయాలు కనపడుతున్నాయా? మేము మాట్లాడితేనే మీరు కక్షపూరిత రాజకీయాలు. ఓ పక్క చేసి చూపిస్తున్న వాళ్ళ గురించి మీరు ఎందుకు ఎత్తు చూపట్లే? అరే, తప్పు చేస్తే మీ అధికారులు ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదండి, అది మీ తప్పు కదా. ఇప్పుడు జరుగుతుందని మీరు అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు కొట్టలేదు, ఎందుకు చంపేయలేదు? అదే కానీ ఆయన తప్పు చేశారనుకుంటే అప్పుడే తేల్చుకుంటారు కదా, మీరు కోర్టుకి వెళ్ళాల్సింది కదా. మీరు చెప్పట్లే? అదే మేము కక్షపూర్తిగా పోనీలే. కక్షపూర్తిగా పోకపోతే పట్టాభి లాంటి వాళ్ళు అరెస్ట్ అవుతారా? ఏమండి, పట్టాభి లాంటి వాళ్ళు అరెస్ట్ అవుతారా కక్షపూర్తిగా పోకపోతే అన్నది వాళ్ళ ప్రశ్న. పట్టాభి చేసిన విధ్వంసం ఒకటి కాదు సార్. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బోషిడికే అన్నాడు, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బోషిడికే అన్నాడు కాబట్టి కేసు నమోదైంది. మరి అదే అంటున్నాను, మీరు ఇంతలా చెప్పారు. మీరా కాదు, మీకేంటంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న మీరు సమర్థనీయం అంటున్నారా? సమర్థించబట్ల లేదండి, మీరు కోర్టులకు వెళ్తాం అంటున్నారు కదా, అప్పుడు కోర్టులకు వెళ్లాల్సింది కదా అన్నారు. ఇప్పుడు మీరు కోర్టులకు వెళ్ళండి, ఎవరు వద్దన్నారు? సరే కాదండి, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీశారు, లేకపోతే ఇంకోటి తీశారు అని చెప్పారు. పోసాని కృష్ణమురళి గారి ఒక బయట నేను చెప్తా వినిపిస్తాను ఒకసారి వినండి. ఆ తెలుగుదేశం సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా ఆ మాటలు మీరు సమర్థిస్తారా? ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా చెప్పుడు తీయడం ఒక రాజకీయ నాయకుడిగా మంచిది కాదు అని చెప్పాం. ఈ రోజు అదే చెప్తున్నా, ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ బయట ఒకసారి వినండి, మీరు సమర్థిస్తారా చెప్పండి, బయట ప్లే చేయండి. చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నా భార్య నేను మాట్లాడేందుకు నేను ఏమైనా అవసరా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా, అందుకని లిమిటెడ్ అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా,
ఒరే సై ఇదండి సైకో మీరు అది ప్లే చేశారు, ఓకే, మీరు ప్లే చేశారు, బానే ఉంది. మీరు ప్లే చేయకముందే అందరూ విన్నారు, 2-3 ఏళ్ల క్రితం జరిగింది విన్నారు. అదే పోసాని కృష్ణమురళి గారిని ఇదే జనసేన వాళ్ళు పోసాని కృష్ణమురళి గారి భార్యని కూడా తిట్టినటువంటి కూడా ఆయన ఆల్రెడీ కాల్స్ కూడా వినిపించాడు కదా ప్రెస్ మీట్ లో. ఎందుకు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు పోసాని గారు? ఏదైతే రిపబ్లిక్ అనేటటువంటి ఒక ఆడియో ఫంక్షన్ కి సంబంధించినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏం మాట్లాడారు? ఈయన పవన్ press meet కళ్యాణ్ గారు పెట్టాడని పోసాని చెప్పి కృష్ణమురళి గారు భార్యని ఏమైనా మాట్లాడారా? Yes, పోసాని లేకపోతే- కృష్ణమురళి గారి భార్యని పోసాని కృష్ణమురళి గారిని ఇదే జనసేన వాళ్ళు పోసాని కృష్ణమురళి గారు నేను కదా, అనేది పవన్ దానికి కూడా కళ్యాణ్ గారు వెళ్ళారండి. మాట్లాడారా? మనోహర్ మీరు మర్చిపోయారేమో, సోమాజీ వెంకటరెడ్డి కూడా గారు, ప్రెస్ క్లబ్ లో వెంకటరెడ్డి గారు, ఒక్క పోసాని కృష్ణమురళి గారి మీద నాకు దాడికి కూడా సింపుల్ మాట, వెళ్ళారు పవన్ వాళ్ళు. కళ్యాణ్ గారు పోసాని కృష్ణమురళి భార్యని గాని కూతురునో లేకపోతే ఇంకొకరునో మాట్లాడారా? పవన్ కళ్యాణ్ అంటే సార్ జనసేన అన్న మళ్ళీ మీరు నోట్ కాదండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు అభిమానాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఏదో మాట్లాడితే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్ట. మీరు అదే అంటారు మీరు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్